సి లాంగ్వేజ్ గురించి చూద్దాం. సి లాంగ్వేజ్. సో ఇక్కడ సి లాంగ్వేజ్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయే ముందు అసలు ప్రోగ్రామ్ అనేది ఏంటనేది చూద్దాం. వాట్ ఈజ్ ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ అంటే ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తారంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాల్డ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే కంప్యూటర్ అనేది జస్ట్ లైక్ మనం ఏం పేరు చెప్పుకుంటాం, ఇట్ ఈస్ ఏ మెషిన్. సో కంప్యూటర్కి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని పంపిస్తాం. అవి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని పంపిస్తాం. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయటం కోసం, అంటే మన ప్రోగ్రామ్స్ రాయటం కోసం ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ అనే వాటిని ఉపయోగిస్తాం. అసలు ఈ లాంగ్వేజెస్ ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేస్తే కనుక ఈ లాంగ్వేజెస్లో కూడా మనకి టైప్స్ ఉన్నాయి. ఏంటివి అంటే ఫస్ట్ తీసుకుంటే కనుక వీటిని మనం మెషిన్ లెవెల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి పిలుస్తాం. దీస్ ఆర్ ది ఫస్ట్ లాంగ్వేజెస్ కంప్యూటర్తో మనం వర్క్ చేయడం కోసం ఉపయోగించుకుని ఫస్ట్. అందుకే వీటిని 1GL లాంగ్వేజెస్ అంటారు, అంటే ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజెస్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. అయితే ఈ మెషిన్ లాంగ్వేజ్ అనేవి అంతగా సక్సెస్ కాలేదు. ఎందుకు? కారణం ఏంటి అంటే వీటిలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే కనుక ఈ మెషిన్ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ అంతా బైనరీ కోడ్స్లో రాసేవాళ్ళం. బైనరీ కోడ్స్ అంటే మెషిన్ కోడ్లో రాసేవాళ్ళం. అంటే బైనరీ నెంబర్స్ అంటే 0, 1 ఇలా ప్రోగ్రామింగ్ రాయటం జరిగేది అనమాట. అయితే ఈ విధంగా ప్రోగ్రామ్ రాయటం అనేది చాలా కష్టం. ఎందుకంటే ప్రోగ్రామ్ రాసిన వాళ్ళకి తప్పిస్తే వేరే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. కోడింగ్ అంతా మెషిన్ లాంగ్వేజ్లో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ ఏ అనే ఒక ఆల్ఫాబెట్ టైప్ చేయాలంటే అది ఇప్పుడు మన వాడే లాంగ్వేజ్లో ఏ అని రాసేస్తాం. దీన్ని మెషిన్ లాంగ్వేజ్లో కనుక మనం రాయాలంటే కనుక ఆ ఏ అనే దాన్ని బైనరీ కోడ్లోకి కన్వర్ట్ చేస్తే కానీ అప్పుడు మనకి ఈ బైనరీ వాల్యూ ఇలా వస్తుంది, ఏ యొక్క బైనరీ వాల్యూ. అంటే ఈ విధంగా కోడింగ్ రాయటం అనేది జరిగేదన్నమాట. సో ఇది మనకి చాలా కాంప్లికేటెడ్ కాబట్టి మెషిన్ లాంగ్వేజ్ అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ మెషిన్ లాంగ్వేజెస్ తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. వీటిని అసెంబ్లీ లాంగ్వేజ్ అని చెప్పేసి పిలుస్తారు. వీటిని 2GL లాంగ్వేజ్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్. సో అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా డిఫికల్టీగానే ఉండేది. బట్ కంపేర్ టు మెషిన్ లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది కొంచెం ఈజీగా ఉండేది. ఎందుకంటే వీటిలో మనకి కొన్ని కోడ్ వర్డ్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. వాటిని నిమోనిక్ కోడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. నిమోనిక్స్ అంటారు లేదా నిమోనిక్ కోడ్స్. ఏంటి ఈ కోడ్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేయాలనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏంటి x=0 అని చెప్పేసి రాసేసేవాళ్ళం. అయితే అప్పట్లో మనకి అంతగా అంటే ఈ లాంగ్వేజ్ లేవు కాబట్టి అది రాయాలంటే కొన్ని వెబ్స్ ఉపయోగించేవాళ్ళు. మూవ్ ఇలా అనమాట, మూవ్ 0, A ఇలా మనకి అంటే ఈ కోడ్స్ని ఉపయోగించాలి. ఇప్పుడు యాడ్ చేయాలనుకోండి, యాడ్ అనే వెర్బు ఇలా. అయితే ఇవి కూడా డిఫికల్టీగానే ఉండే. బట్ కంపేర్ టు మెషిన్ లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ సమ్ బెటర్ అనమాట. ఇవి సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటారు. ఆ తర్వాత వచ్చినాయి హై లెవెల్ లాంగ్వేజెస్. ఈ హై లెవెల్ లాంగ్వేజ్నే 3GL లాంగ్వేజ్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా మనం హ్యూమన్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. అంటే హ్యూమన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజెస్ అని చెప్పేసి పిలుస్తాం. కోడింగ్ అంతా మనకి ఇంగ్లీష్లో రాసుకోవచ్చు అనమాట. అంటే ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇంగ్లీష్ వర్బ్స్ రీడు, రైటు, డిస్ప్లే, తర్వాత ప్రింటు ఇలా అంటే కొంచెం మీనింగ్ఫుల్ వర్డ్స్. అంటే ఒక ప్రోగ్రామర్ ఎవరు డెవలప్ చేసినా కూడా మిగతా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్లో మనకి ప్రోగ్రామింగ్ ఉండేదన్నమాట. ఇక్కడి నుంచే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా సక్సెస్ అవటం అనేది స్టార్ట్ అయింది. ఈ థర్డ్ జనరేషన్లో వచ్చినాయి మనకి సి లాంగ్వేజ్, కోబాల్ లాంగ్వేజ్ ఇవన్నీ అట్లా వచ్చినాయి. ఆ తర్వాత అంటే లాంగ్వేజ్ ఎవాల్యూషన్ తీసుకుంటే ఆ నెక్స్ట్ వచ్చినవి వచ్చేసి 4th జనరేషన్ లాంగ్వేజ్ అంటారు. 4th జనరేషన్ లాంగ్వేజ్ వీటిని మనకి 4GL అని చెప్పేసి కూడా పిలుస్తాం. 4th జనరేషన్ లాంగ్వేజ్, 4GL లాంగ్వేజ్. ఈ 4th జనరేషన్ లాంగ్వేజ్ వచ్చి ఏంటంటే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు SQL ఉంది, తర్వాత C++ అంటే ఊప్స్ ఉంది. ఇవన్నీ కూడా మనకి 4GL లాంగ్వేజ్ అంటారు.
ఆ తర్వాత వచ్చి 5th జనరేషన్ లాంగ్వేజ్. 5th జనరేషన్ లాంగ్వేజ్ వీటిని 5GL అండ్ ఆర్ మోడర్న్ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. అవి ఏంటి అంటే జావా లాంగ్వేజ్ ఒకటి, తర్వాత పైథాన్ ఒకటి. ఇవన్నీ మనకి లేటెస్ట్ టెక్నాలజీస్ అనమాట. ఇప్పుడు మనం ఉపయోగించే మొత్తం 5GL లాంగ్వేజ్ ఆర్ మోడర్న్ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు వీటిని. ఇవన్నీ ఇట్లా మనకి లాంగ్వేజ్ అవాల్యుయేషన్ గురించి మనం ఇలా డిస్కస్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ టైప్స్ చెప్పుకున్నాం, మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ, తర్వాత హై లెవెల్ లాంగ్వేజ్ అన్నాం కదా. ఇక మన సి లాంగ్వేజ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి అంటే కనుక సి వచ్చేసి ఇట్ ఈస్ ద 3rd జనరేషన్ లాంగ్వేజ్. ఇప్పుడు మనకి సి లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో సి లాంగ్వేజ్ని ఎలా డెవలప్ చేశారు, సి లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి గల రీజన్ ఏంటనేది చూస్తే కనుక దీన్ని మనం హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ అని చెప్పేసి పిలుస్తాం. హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ అది ఏంటని ఒకసారి చూస్తే, ఫస్ట్ అసలు సి లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు బేస్ ఎక్కడ, అసలు దానికి బేస్ ఫౌండేషన్ ఎలా పడింది ఏంటి అనేది చూస్తే కనుక సి లాంగ్వేజ్ కన్నా ముందే మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అనేవి కొన్ని మార్కెట్లో ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ మనం ఏమని చెప్తా ఉంటే ఫోర్ట్రాన్ అని ఒక లాంగ్వేజ్ చెప్తారు. ఫోర్ట్రాన్ మీన్స్ ఫార్ములా ట్రాన్స్లేషన్ అంటారు. ఫార్ములా ట్రాన్స్లేషన్. ఈ ఫోర్ట్రాన్ లాంగ్వేజ్ని ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో ఉపయోగించేవాళ్ళు. ఇంజనీరింగ్ ఫీల్డ్స్ అంటారు, ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో దీన్ని ఉపయోగించేవాళ్ళు. అంటే ఫోర్ట్రాన్ లాంగ్వేజ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో తప్పిస్తే ఇంకా వేరే ఫీల్డ్లో దాన్ని ఉపయోగించేవాళ్ళు కాదు, అంటే అదంతా యూజ్ అయ్యేది కాదు. ఆ తర్వాత 1959లో కోబాల్ అని ఇంకొక లాంగ్వేజ్ వచ్చింది. కోబాల్ మీన్స్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. కోబాల్లోనే మీనింగ్ ఉంది బిజినెస్. సో కోబాల్ని ఎక్కువగా మనకి బిజినెస్ ఫీల్డ్స్లో ఉపయోగించేవారు. ఈ కోబాల్ లాంగ్వేజ్ బిజినెస్ ఫీల్డ్స్లో తప్పించి ఇంకా వేరే ఫీల్డ్స్లో ఇది మనకి యూజ్ అయ్యేది కాదు. అంటే కోబాల్ని తీసుకెళ్ళి మన ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో ఫీల్డ్స్లో ఉపయోగించే వాళ్ళం కాదు, అంటే అందులో అది సపోర్ట్ చేసేది కాదు. అలానే ఫోర్ట్రాన్ లాంగ్వేజ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో తప్పిస్తే బిజినెస్ ఫీల్డ్స్లో కూడా అది మనకి అంతగా యూజ్ అయ్యేది కాదనమాట. ఆ తర్వాత ఇంకా మనకి బేసిక్ లాంగ్వేజ్ కూడా వచ్చింది. 1960స్లో బేసిక్ లాంగ్వేజ్ వచ్చింది. ఈ బేసిక్ లాంగ్వేజ్ మనకి చాలా సింపుల్ లాంగ్వేజ్. బేసిక్ లాంగ్వేజ్ కూడా మనకి డెఫినేషన్ ఉంది ఏంటంటే బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది బేసిక్ లాంగ్వేజ్. అయితే ఇది వచ్చేసి అంటే బేసిక్ని ఉపయోగించి ఒక సింపుల్ చిన్న అప్లికేషన్స్ అలాంటి వాటిని డెవలప్ చేయడం కోసం దీన్ని ఉపయోగించేవాళ్ళు అనమాట. ఆ తర్వాత 1970స్లో పాస్కల్ అనే ఒక లాంగ్వేజ్ వచ్చింది. ఇది ఒక సైంటిస్ట్ నేమ్, బ్లేజ్ పాస్కల్ అనే సైంటిస్ట్ నేమ్తో దీన్ని డెవలప్ చేశారు. ఈ పాస్కల్ లాంగ్వేజ్ని సైంటిఫికల్ అప్లికేషన్స్లో ఉపయోగించేవాళ్ళు అనమాట. పాస్కల్ యూజ్డ్ ఫర్ సైంటిఫికల్ అప్లికేషన్, వీటిలో ఉపయోగించాలంట. సో ఇలా చూసుకుంటే ఇప్పుడు ఈ లాంగ్వేజెస్ అన్నీ నెంబర్ 1 లాంగ్వేజ్ ఎక్కడ ఆ ఫీల్డ్స్లో మాత్రమే. ఇప్పుడు ఫోర్ట్రాన్ ఉంది, ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో తప్పిస్తే ఫోర్ట్రాన్ మనకు బిజినెస్ ఫీల్డ్లోనూ యూజ్ చేయలేము, సైంటిఫికల్ అప్లికేషన్స్లోనూ యూజ్ అయ్యేది కాదు. అలానే కోబాల్ ఉంది, బిజినెస్ ఫీల్డ్స్లో తప్పిస్తే ఇంకా అదర్ ఫీల్డ్స్లో పనిచేసేది కాదు. అదేవిధంగా పాస్కల్ ఉంది, సైంటిఫికల్ ఫీల్డ్స్లో తప్పిస్తే ఇంకా వేరే ఫీల్డ్స్లో దాన్ని మనం యూజ్ చేసేవాళ్ళం, అంటే సపోర్ట్ చేసేది కాదు. సో అప్పుడు ఏం చేశారంటే కొంతమంది టీం, అంటే ఈ టీంని వచ్చేసి ఏమంటారంటే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు, తర్వాత సాఫ్ట్వేర్ వెండర్స్, అంటే సాఫ్ట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ వెండర్స్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, తర్వాత సిస్టమ్ వెండర్స్ అంటాం, అంటే సిస్టమ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యారు. అంటే వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యారు. ఆ కమిటీని ఆల్గాల్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఆల్గాల్ కమిటీ. ఈ ఆల్గాల్ కమిటీ ఏం చేస్తుందంటే అంటే వీళ్ళ ఎయిమ్ ఏంటంటే ఏదన్నా ఒక ఆల్ ఇన్ వన్ లాంగ్వేజ్ని డెవలప్ చేయాలి. ఆల్ ఇన్ వన్ లాంగ్వేజ్ అంటే ఇంజనీరింగ్ ఫీల్డ్స్లోను, బిజినెస్ ఫీల్డ్స్లోను అండ్ సైంటిఫికల్ అన్ని అప్లికేషన్స్లోను అన్ని ఫీల్డ్స్లోనూ సపోర్ట్ చేసే విధంగా ఏదన్నా ఒక ఆల్ ఇన్ వన్ లాంగ్వేజ్ని డెవలప్ చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యారు. దాన్నే ఆల్గాల్ కమిటీ అంటాం. అదేవిధంగా ఈ ఆల్గాల్ కమిటీని ఒక లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ లాంగ్వేజ్ అంటే ఆ కమిటీ డెవలప్ చేసిందే ఆల్గాల్ అని ఒక చిన్న లాంగ్వేజ్ అనమాట. సో ఇది
ఈ ఫస్ట్ ఫౌండేషన్ ఆల్గాల్. ఆల్గాల్ మీన్స్ అల్గారిథమిక్ లాంగ్వేజ్ అంటారు. సో ఈ ఆల్గాల్ కమిటీ నుంచి వీళ్ళు ఒక చిన్న లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. ఇట్ ఈస్ కాల్డ్ సిపిఎల్. సిపిఎల్ మీన్స్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇది సక్సెస్ అయింది. ఆ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ సిపిఎల్కి ఇంకా కొన్ని న్యూ ఫీచర్స్ యాడ్ చేసి బీసీపీఎల్ అనే పేరుతో ఇంకొక లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. బీసీపీఎల్ మీన్స్ బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇది సక్సెస్ అయింది. ఆ తర్వాత దీనికి బీసీపీఎల్లో దానికి ఇంకా కొన్ని న్యూ ఫీచర్స్ యాడ్ చేసి బీసీపీఎల్లో ఫస్ట్ లెటర్ బి ఉంది కాబట్టి ఆ బి అనే పేరుతో ఈ ఒక లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. దీన్ని డెవలప్డ్ బై కెన్ థామ్సన్ అనే అతను దీన్ని డెవలప్ చేశారనమాట. కెన్ థామ్సన్. ఓకే, ఇది సక్సెస్ అయింది. ఆ తర్వాత బి లాంగ్వేజ్కి ఇంకా న్యూ ఫీచర్స్, కొత్త ఫీచర్స్ యాడ్ చేసి బీసీపీఎల్లో సెకండ్ లెటర్ ఏదైతే ఉందో సి, ఆ పేరుతో సి లాంగ్వేజ్ అనే పేరుతో దీన్ని మనకి సి లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. సి లాంగ్వేజ్ని డెవలప్ చేస్తుంది డెన్నీస్ రిచ్ అనే అతను డెవలప్ చేశారు. ఇప్పుడు 1972లో దీన్ని డెవలప్ చేశారు. ఎక్కడ డెవలప్ చేశారంటే AT&T బెల్ ల్యాబ్స్ అంటాం. అంటే ఇదొక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ, ఎక్కడ యూఎస్ఏలో అనమాట. ఇలా మనకి సి లాంగ్వేజ్ మార్కెట్లోకి రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. అంటే సి దేనికోసం డెవలప్ చేశారు అంటే ఆల్ ఇన్ వన్ లాంగ్వేజ్ కింద, అంటే అన్ని రకాల ఫీల్డ్స్లోనూ ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక స్పెషల్ పర్పస్ లాంగ్వేజ్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో కొంతమంది టీం, అంటే గవర్నమెంట్ వాళ్ళు, యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ సిస్టమ్ వెండర్స్ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఆ కమిటీ ఒక ఆల్గాల్ అనే ఒక అల్గారిథమిక్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేసి దాని నుంచి ఇంకా కొన్ని ఫీచర్స్, అంటే దానికి ఇంకా కొన్ని ఫర్దర్ మోడిఫికేషన్స్ చేసి సిపిఎల్ అనే లాంగ్వేజ్, దానికి ఇంకా అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసి బీసీపీఎల్, మళ్ళీ ఇంకా న్యూ ఫీచర్స్తో బీసీపీఎల్లో ఫస్ట్ లెటర్తో బి లాంగ్వేజ్, ఆ తర్వాత దానికి ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసి బీసీపీఎల్లో సెకండ్ లెటర్తో మనకి సి లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా సి లాంగ్వేజ్ మార్కెట్లోకి వచ్చింది. సి లాంగ్వేజ్ వచ్చిన తర్వాత మనం ప్రీవియస్ ఏదైతే లాంగ్వేజెస్ గురించి చెప్పుకున్నామో ఫోర్ట్రాన్ కావచ్చు, కోబాల్ కావచ్చు, బేసిక్, పాస్కల్, ఆల్మోస్ట్ ఈ లాంగ్వేజ్ అన్నీ కంప్లీట్గా మనకి ఫేడ్ ఆఫ్ అయిపోయింది. కారణం ఏంటంటే ఆ లాంగ్వేజ్లో ఏదైతే మనకి సొల్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటిని మనకు ఒక సి లాంగ్వేజ్లో సాల్వ్ చేయొచ్చు. అంటే ఒక విధంగా సి లాంగ్వేజ్ వాటన్నిటిని డామినేట్ చేసింది. డామినేట్ చేసేసరికి ఆ లాంగ్వేజ్ అన్ని ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు సి లాంగ్వేజ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత కోబాల్ కావచ్చు, పాస్కల్ కావచ్చు, వాటి యూజెస్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. కారణం ఏంటంటే సి లాంగ్వేజ్లో ఉన్న ఫీచర్స్ కావచ్చు, సి లాంగ్వేజ్లో ఉన్న అడ్వాంటేజెస్ కావచ్చు, ఇలా మనకి సి లాంగ్వేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, అసలు సి లాంగ్వేజ్ అంతగా సక్సెస్ అవడానికి కారణం ఏంటి, సి లాంగ్వేజ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, వాటి గురించి మనం డిస్కస్ చేస్తే ఇక అది కూడా చూద్దాం. సి లాంగ్వేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే దానికి ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసి C++ని డెవలప్ చేశారు. ఆ తర్వాత ఆ C++కి వెబ్ టూల్స్ని ఇంట్రడ్యూస్ చేసి, అంటే వెబ్ కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసి జావాని డెవలప్ చేశారు. అలా మనకి సి అనేది ఎవాల్యూషన్ అనేది వస్తుంది అనమాట. అందుకే దీన్ని వచ్చేసి మనకి సి ఫ్యామిలీ అని చెప్పేసి పిలుస్తారు. అంటే ఫస్ట్ సి లాంగ్వేజ్ ఉంటుంది, తర్వాత C++ ఉంటుంది, తర్వాత విజువల్ C++ ఉంటుంది, ఆ నెక్స్ట్ మనకి జావా. ఇదంతా వచ్చేసి సి ఫ్యామిలీ కింద పిలుస్తారనమాట. అంటే ఇవన్నీ రావాలి అంటే మనకి వీటన్నిటికీ బేస్ ఫౌండేషన్ ఏదంటే సి. అందుకే సి అనేది ఫౌండేషన్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఏ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలన్నా కూడా సి ఫౌండేషన్ ఉంటే కనుక మిగతా లాంగ్వేజ్ అన్ని ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ సికి ఎక్స్టెన్షనే కాబట్టి. ఇప్పుడు C++ అనేది ఉంది. C++ అనేది మనకి కొత్తగా డెవలప్ చేయబడే లాంగ్వేజ్ కాదు, సికి ఎక్స్టెన్షనే C++. అలానే విజువల్ C++ ఉంది. విజువల్ C++ అంటే C++కి విజువల్ ఎన్విరాన్మెంట్, అంటే విండోస్ ఎన్విరాన్మెంట్ని యాడ్ చేసి విజువల్ C++ని డెవలప్ చేశారు. తర్వాత జావా ఉంది. సేమ్ C++ ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో వాటికి వెబ్ టెక్నాలజీస్ అంటే యాప్లెట్స్ అంటాం, APIస్ని ఇంట్రడ్యూస్ చేసి మనకి జావాని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఇలా మనకి సి అనేది మార్కెట్లోకి రావడం జరిగింది. వీటిని సి ఫ్యామిలీ అని చెప్పేసి పిలుస్తాం. ఇక సి అంతగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే కనుక సి లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటాం. ఏంటి ఈ ఫీచర్స్ అంటే కనుక మనం పాయింట్ బై పాయింట్ తీసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి ఇట్ ఇస్ సింపుల్ లాంగ్వేజ్. సింపుల్ అండ్ ఎఫిషియంట్ అంటారు, ఎఫిషియంట్ లాంగ్వేజ్. ఏంటి ఇక్కడ సింపుల్ లాంగ్వేజ్ అంటే
దీంట్లో వచ్చేసి అంటే ప్రోగ్రామింగ్స్ రాయటం అనేది మనకి యూజర్గా చాలా ఈజీగా ఉంటుంది. అలానే కమాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కంపేర్ టు అదర్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్లో మనకి కమాండ్స్ కూడా చాలా తక్కువ, అంటే కీవర్డ్స్ అనమాట చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ 32 కమాండ్సే ఉంటాయి. కాబట్టి యూజర్ అనేవాడు వాటిని ఈజీగా మనకి గుర్తుపెట్టుకొని ప్రోగ్రామింగ్ రాయడం అనేది ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే సింపుల్ లాంగ్వేజ్ అంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ ఎ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అని చెప్పేసి పిలుస్తాం. స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ ఏంటి? స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ రాయాలంటే ఒక స్ట్రక్చర్ ప్రకారం మనం ప్రోగ్రామింగ్ రాసుకుంటూ వెళ్తాం. దీన్నే మనకి మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో అది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి అంటే సి లాంగ్వేజ్లో లో లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా రాసుకోవచ్చు. లో లెవెల్ యాక్సెస్ అంటారు. ఏంటి లో లెవెల్ ప్రోగ్రామ్స్ అంటే యాక్చువల్గా సి లాంగ్వేజ్ వచ్చేసి మనం ఏమని చెప్పుకుంటామంటే సి ఈజ్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. అయితే సి వచ్చేసి నాట్ ఓన్లీ హై లెవెల్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ఏంటంటే హై లెవెల్ అని చెప్పరు, లో లెవెల్ అని చెప్పరు. సీని ఏమని పిలుస్తారంటే ఇట్ ఈస్ ద మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఏంటి ఈ మిడిల్ లెవెల్ అంటే ఏంటి అంటే లో లెవెల్ ఫీచర్స్ ప్లస్ హై లెవెల్ ఈ రెండు ఫీచర్స్ కలిగిన దాన్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అంటే సి లాంగ్వేజ్ను ఉపయోగించి లో లెవెల్ ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. లో లెవెల్ ప్రోగ్రామ్స్ రాసుకోవటం అంటే కనుక బిట్ లెవెల్ అంటే బైనరీ ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. అలానే హై లెవెల్ అప్లికేషన్స్ అంటే హై లెవెల్ ప్రోగ్రామ్స్ అంటే అప్లికేషన్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. సో రెండింటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ద మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పేసి కాల్ చేస్తాం అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ పోర్టబుల్ లాంగ్వేజ్. పోర్టబుల్ లాంగ్వేజ్ అంటే దీనికి అర్థం ఏంటంటే మనకి ఈ సి లాంగ్వేజ్లో ఉన్న ప్రోగ్రామ్స్ మీరు ఏ మెషిన్లో అయినా సరే, ఏ మెషిన్ అంటే అది ఏ ఓఎస్ కంపాటిబుల్ అయినా సరే దాంట్లో మనకి ఈజీగా ఆ ప్రోగ్రామ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా సిలో వచ్చేసి రిచ్ లైబ్రరీస్ అంటాం. రిచ్ లైబ్రరీస్ అంటే సిలో మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేది ఎక్కువ. ఇప్పుడు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయాలి, సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయి. స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ చేయాలి కాబట్టి స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇలా మనకి సి లాంగ్వేజ్లో ఈ బిల్ట్ ఇన్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి కాబట్టి దాన్ని రిచ్ లైబ్రరీస్ అని చెప్పేసి కాల్ చేస్తాం. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనం ఉపయోగించే లాంగ్వేజ్ పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ఇవన్నీ డైనమిక్ మెమరీ మేనేజ్మెంటే. అప్పట్లోనే 1970s మనం మెమరీని డైనమికల్గా రిజర్వ్ చేసుకోవచ్చు. ఏంటి డైనమికల్ రిజర్వ్ చేసుకోవటం అంటే మనం ఒక వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు ఆ వేరియబుల్ మనం మెమరీలో స్టోర్ చేస్తాం. అంటే మెమరీలో ఆ వేరియబుల్ స్టోర్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మెమరీ క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మెమరీ క్రాష్ అయినప్పుడు మెమరీలో ఉన్న వేరియబుల్స్ వాటిలో ఉన్న డేటా అంతా మనం లాస్ అయ్యే అవకాశం జరుగుతుంది అనమాట, లాస్ అయిపోతుంది. సో అలా మెమరీ క్రాష్ అయినప్పుడు ఆ మెమరీలో ఉన్న వేరియబుల్స్ వాటిల్లో ఉన్న డేటా లాస్ అవ్వకుండా ఉండటం కోసం మెమరీలో మనం ఆ వేరియబుల్స్కి డైనమికల్గా స్పేస్ని అలొకేట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ డైనమికల్ స్పేస్ అలొకేషన్ వల్ల మెమరీ క్రాష్ అయినా కూడా ఆ వేరియబుల్స్ ఏవైతున్నాయో డైనమికల్గా ఉన్న వేరియబుల్స్లో ఉన్న డేటా అనేది లాస్ అవడం అనేది ఉండదన్నమాట. సో ఇది మనకి డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటాం. ఇవి సి లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ కింద చెప్పుకుంటాం. సింపుల్ అండ్ ఎఫిషియంట్ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్, లో లెవెల్ యాక్సెస్, పోర్టబుల్ లాంగ్వేజ్, రిచ్ లైబ్రరీస్ అండ్ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్. సో ఇది హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ అండ్ ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటాం. ఓకే, ఇప్పుడు సి లాంగ్వేజ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సి లాంగ్వేజ్ హిస్టరీ అన్నాం. ఓకే, ఇప్పుడు సి లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ రాయాలి అంటే అసలు ఎలా మనం ప్రోగ్రామింగ్ రాస్తాం, అలానే ప్రోగ్రామ్ రాయడం కోసం మనకి ఏమేమి టూల్స్ కావాలి, అంటే ప్రోగ్రామింగ్ రాయాలంటే కనుక ఏమేమి కాన్సెప్ట్స్ కావాలి అనేది ఉంటుంది అనమాట. వీటిని వచ్చేసి ఏమని పిలుస్తారంటే సి లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామింగ్ రాయడం కోసం కొన్ని టూల్స్ అనేది ఉపయోగిస్తాం. వాటిని టోకెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సి లాంగ్వేజ్లో టోకెన్స్ అంటాం. టోకెన్స్ ఇన్ సి. ఏంటి టోకెన్స్ అంటే కనుక ఇవి కొన్ని కేటగరైజ్ చేస్తుంటారు. ఒకటి కీవర్డ్స్ అంటాం. ఫస్ట్ కీవర్డ్స్, తర్వాత రెండో రకం వాటిని వచ్చేసి ఐడెంటిఫైయర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్స్. మూడోది కాన్స్టెంట్స్ అంటాం. దెన్ నెక్స్ట్ నాలుగోది ఆపరేటర్స్. సో వీటిని వచ్చేసి సిలో టోకెన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైనా పిలుస్తూ ఉంటే వీటిని వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ అనొచ్చు లేదా స్పెషల్ సింబల్స్ అని చెప్పేసి అని పిలుస్తాం.
ఇవి టోకెన్స్ ఇన్ సి లాంగ్వేజ్లో టోకెన్స్ కింద పిలుస్తాం. 1 కీవర్డ్స్, 2 ఐడెంటిఫైయర్స్, 3 కాన్స్టెంట్స్, 4 ఆపరేటర్స్, 5వది వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్. సో కీవర్డ్స్ అంటే ఏంటి? సో కీవర్డ్స్ అనేది ఏంటి అంటే సి లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామింగ్ రాసినప్పుడు కొన్ని ప్రీడిఫైన్డ్ కమాండ్స్ కొన్ని ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే కీవర్డ్స్ ఆర్ ది, వీటిని ఏమంటారంటే కీవర్డ్స్ ఆర్ ది రిజర్వ్డ్ కమాండ్స్ అంటాం, రిజర్వ్డ్ వర్డ్స్ అనొచ్చు, ఆర్ కమాండ్స్ ఇన్ సి లాంగ్వేజ్. అంటే ఇవి వచ్చేసి కీవర్డ్స్ అనేది సి లాంగ్వేజ్లో బిల్ట్-ఇన్గా ఉంటాయి, అందుకే వీటిని రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం, లేదా కమాండ్స్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ కమాండ్స్ వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి. సి ప్రొవైడ్స్ ఓన్లీ 32 కమాండ్స్ అనొచ్చు, లేదా 32 కీవర్డ్స్. ఓన్లీ 32 కమాండ్సే ఉంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలానే ఇంకొక రూల్ ఏంటంటే ద కీవర్డ్స్ మస్ట్ బి రిటెన్ ఇన్ లోయర్ కేస్. ఆ కీవర్డ్స్ని ఖచ్చితంగా స్మాల్ కేస్లో రాయాలి, ఎందుకంటే సి వచ్చేసి కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటాం, కాబట్టి ఈ కమాండ్స్ని కంపల్సరీగా స్మాల్ కేస్లోనే రాయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక ఏంటి ఆ కమాండ్స్ అంటే కనుక ఇప్పుడు ఇంట్ అనే కమాండ్ ఒకటి, తర్వాత ఫ్లోట్ అని, ఇఫ్ అని, క్యార్ అని, ఇవన్నీ మనకి డూ, వైల్, ఫర్, ఇవన్నీ దీస్ ఆర్ ది కమాండ్స్. స్విచ్ అనే కమాండ్, కేస్ అనే కమాండ్, బ్రేక్, కంటిన్యూ, డూ ఆల్రెడీ మనం రాసాం ఇక్కడ. తర్వాత ఇలా కొన్ని మల్టిపుల్ కమాండ్స్ అనే ఉంటాయి, స్ట్రక్ట్ అనే కమాండ్ ఒకటి. ఇలాగ మొత్తం కమాండ్స్ వచ్చేసి ఒక 32 కమాండ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కమాండ్స్ అనొచ్చు లేదా కీవర్డ్స్ అనొచ్చు, వీటిని కంపల్సరీగా స్మాల్ కేసులోనే రాయాలి. అలానే ఎన్ని కమాండ్స్ ఉంటే మొత్తం టోటల్గా 32 ఉంటాయి, కాబట్టి ఈజీగా వీటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కమాండ్స్ ఏంటి అంటే మనం సింపుల్గా చెప్పండి, ఇప్పుడు మనకు మ్యాథమెటిక్స్లో సైన్, కాసు ఎలా అయితే ఫంక్షన్స్ ఉంటాయో అలానే ఇక్కడ కూడా ఏంటంటే ప్రీడిఫైన్డ్ కమాండ్స్ అనేవి కొన్ని ఉంటాయి ప్రోగ్రామింగ్లో. సి లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామింగ్ రాసినప్పుడు ఆ కమాండ్స్ 32 కమాండ్స్ ఉంటే వాటికి రూల్ ఏంటంటే వాటిని కంపల్సరీగా స్మాల్ కేస్లోనే డిఫైన్ చేయాలి, అది రూల్. తర్వాత నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఐడెంటిఫైయర్స్ అంటాం. ఈ ఐడెంటిఫైయర్స్ అనేవి ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే వీటిని దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ వేరియబుల్స్ అంటాం. వేరియబుల్స్ ఆర్ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్, అంటే మనం క్రియేట్ చేసుకునేవి. యూజర్ ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తున్నారో ఆ ప్రోగ్రామర్ డిఫైన్డ్ వర్డ్స్. ఏంటి ఈ వేరియబుల్స్ అంటే మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు డేటా అనేది స్టోర్ చేస్తాం. ఆ డేటా స్టోర్ చేయడం కోసం కొన్ని వేరియబుల్స్ అనేవి డిఫైన్ చేస్తాం, కాబట్టి ఆ వేరియబుల్స్ని ఐడెంటిఫైయర్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం. అవి మనం డిఫైన్ చేసుకుంటాం కాబట్టి అందుకే వీటిని యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం. అయితే ఇక్కడ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఏంటి ఆ రూల్స్ ఫాలో అవటం అంటే ఇది వచ్చేసి మస్ట్ బిగిన్ విత్ అండ్ ఆల్ఫాబెట్తోనే బిగిన్ అవ్వాలి. అలానే ఇంకోటి అసలు ఆల్ఫాబెట్తో అంటే ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే ఇట్ కంటైన్స్ ఏమేమి అంటే ఆ వర్డ్ మనం డిఫైన్ చేస్తాడు అందులో ఏమేమి ఉండొచ్చు అంటే A to Z ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, తర్వాత 0 to 9 డిజిట్స్ ఉండొచ్చు, అండ్ అండర్ స్కోర్ అనే ఒక స్పెషల్ వర్డ్ అంటే ఒక సింబల్ మాత్రమే ఉంటుంది. ఇవే ఉండాలి మనం డిఫైన్ చేసే ఒక ఐడెంటిఫైయర్లో ఆర్ వేరియబుల్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ అనేది ఉండొచ్చు. అంతేగాని ఇంకెటువంటి స్పెషల్ క్యారెక్టర్ ఇంక్లూడ్ చేయకూడదు. అంటే ప్లస్ సింబల్ కానీ ఆస్ట్రిక్ కానీ ఇలాంటి ఎటువంటి సింబల్స్ ఉండకూడదు. అలానే ఇప్పుడు ఇవి ఆల్ఫాబెట్స్ నంబర్స్ ఉండొచ్చు కదా అని చెప్పేసినా కూడా ఫస్ట్ మాత్రం ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఇంకోటి ఏంటి మస్ట్ బి ఏ సింగిల్ వర్డ్, అదే సింగిల్ వర్డ్లోనే ఉండాలి. అలానే ఇంకొకటి రూల్ ఏం చెప్తారంటే మస్ట్ నాట్ ఏ కీవర్డ్, అది కీవర్డ్ పేరుతో ఉండకూడదు. అంటే ఇప్పుడు మనకి కీవర్డ్స్ పైన ఉన్నాయి చూసారా ఆ పేరు ఉండకూడదు. ఈ రూల్స్ను మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రూల్స్ ప్రకారం ఒక ఐడెంటిఫైయర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, ఇది ఒక వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. జస్ట్ సింపుల్గా ఒక వేరియబుల్ తీసుకున్నాం.
సపోజ్ ఇక్కడ ఇంకొకటి తీసుకున్నాం, రిజిస్టర్ నంబర్ ఇలా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రిజిస్టర్ నెంబర్ని నేను ఇలా డిఫైన్ చేస్తున్నాను, రిజిస్టర్.no ఇలా డిఫైన్ చేస్తున్నాను. ఇది ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకు ఇన్వాలిడ్ అవుతుంది అంటే ఇక్కడ మధ్యలో డాట్ అనే సింబల్ ఉంది కాబట్టి. ఇక్కడ మనం పైన చెప్పుకున్న వాటిలో ఏమి ఉండాలి, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నంబర్స్ అండ్ అండర్ స్కోర్ మాత్రమే ఉండాలి, అంతేగాని ఇటు ఎటువంటి సింబల్స్ ఉండకూడదు. పోనీ హైఫన్ పెట్టాను, సో హైఫన్ కూడా అలౌ చేయదు. ఓకే, నేను అక్కడ ఏ సింబల్ లేకుండా స్పేస్ ఇచ్చాను, స్పేస్ని కూడా అలౌ చేయదు, ఎందుకంటే స్పేస్ అనేది కూడా సింబలే కాబట్టి అది అలౌ చేయదు. మరి ఎలాగో అంటే సింగిల్ వర్డ్గానే డిఫైన్ చేయాలి, లేదు సపరేట్ చేయాలంటే అండర్ స్కోర్ వాడాలి. మామూలుగా ప్రెస్ చేస్తే హైఫన్ వస్తుంది, దాన్ని షిఫ్ట్ పెట్టుకొని ప్రెస్ చేస్తే అండర్ స్కోర్ వస్తుంది. ఇలా డిఫైన్ చేయాలి, అంతేగాని ఇలాగ స్పేసెస్ ఇవ్వటం కానీ స్పెషల్ సింబల్స్ ఇవ్వటం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఓకే, సపోజ్ ఇక్కడ నేను subject1 ఇలా రాశాను. ఓకే, అది వ్యాలిడ్, subject1. అలాగా కాకుండా 1 సబ్జెక్ట్ అని ఇలా రాస్తాం, ఇది ఇన్వాలిడ్. ఎందుకని, మస్ట్ బి, ఒక్క నిమిషం, ఇక్కడ మస్ట్ ఏమందామంటే మస్ట్ కాదు, ఇక్కడ స్టార్ట్ అన్న, స్టార్ట్ విత్ అండ్ ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ నెంబర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఇన్వాలిడ్ అవుతుంది అనమాట. ఇలా subject1, ఓకే, ఇది వ్యాలిడ్. ఇలా మనం ఒక ఐడెంటిఫైయర్ని డిఫైన్ చేయవచ్చు. ఇవి ఐడెంటిఫైయర్స్. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్స్. ఏంటి కాన్స్టెంట్స్ అంటే, కాన్స్టెంట్స్ డిఫైన్ చేసేటప్పుడు కూడా ఐడెంటిఫైయర్కి మనం ఏదైతే రూల్ ఉందో అదే రూల్ దీనికి ఫాలో అవుతుంది. అలానే ఈ కాన్స్టెంట్స్ అనేవి కూడా యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ మనం క్రియేట్ చేసుకున్నాయి. మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి, ఐడెంటిఫైయర్కి కాన్స్టెంట్కి డిఫరెంట్ ఏంటంటే, అక్కడ మనకి కాన్స్టెంట్ అందులోనే మీనింగ్ ఉంది. ఏంటి ఆ మీనింగ్ అంటే, ఫిక్స్డ్ వాల్యూస్ అంటారు. అంటే ఏంటివి, దట్ డు నాట్ చేంజ్. అందులో మనం ఒక వాల్యూ ఇస్తే కనుక ఆ వాల్యూ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు అందులో ఉన్న వాల్యూ మారదు, అంటే ఫిక్స్డ్గా మనకి వాల్యూ అనేది ఉంటుంది. అలా కాన్స్టెంట్ వాల్యూస్ మనం డిఫైన్ చేస్తాము, కొన్ని సందర్భాల్లో డిఫైన్ చేస్తాం. ఆ కాన్స్టెంట్స్ని ఇక్కడ మనకి ఇంకొక పేరు వీటికి లిటరల్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఏదైతే ఒక ఫిక్స్డ్ వాల్యూస్ మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం వాటిని కాన్స్టెంట్స్గా డిఫైన్ చేస్తాం. అదే జనరల్ వేరియబుల్స్గా డిఫైన్ చేయాలన్నప్పుడు వాటిని ఐడెంటిఫైయర్స్ అని చెప్పేసి, ఐడెంటిఫైయర్ అన్నా వేరియబుల్ అన్నా ఒకటే. వేరియబుల్కిను ఐడెంటిఫైయర్ అన్న వేరియబుల్ అని ఒకటే అనుకున్నాం కాబట్టి వేరియబుల్కి కాన్స్టెంట్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, వేరియబుల్ అంటేనే అందులో ఉన్న వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ నేను x=10 అన్నా, సో x ఈజ్ కాల్డ్ వేరియబుల్ అనుకున్నాం. ఇప్పుడు xలో 10 ఉంది, దెన్ నేను నెక్స్ట్ ఏమనంటే x=x+20 అన్నా, సో ఆ 10కి 20 యాడ్ చేస్తాను, ఓకే అది 30 అవుతుంది. లేదు x=100 అన్న, xలో ఉన్న 10 తీసేసి 100 స్టోర్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ xలో ఉన్న వాల్యూ చేంజ్ అయిపోతూ ఉంటుంది, అది వేరియబుల్ కాబట్టి. లేదు నేను ఇక్కడ కాన్స్టెంట్గా డిఫైన్ చేస్తాను, x=10, xని కాన్స్టెంట్ అనుకున్న తర్వాత ఇప్పుడు x=x+10 అన్నాం అనుకోండి, అది చేంజ్ అవ్వదు, ఎందుకని అది కాన్స్టెంట్ కాబట్టి. ఇలా మనకి మాడిఫికేషన్స్ అనేవి జరగదు. లేదు xలో 10 ఉంది, మళ్ళీ xలో 100 అన్నా, సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయదు. వీటిని మనం కాన్స్టెంట్స్ అంటాం. సో ఈ సి లాంగ్వేజ్లో కాన్స్టెంట్స్ని మనం సపరేట్గా డిఫైన్ చేస్తాం, అది తర్వాత చూద్దాం. వాటిని సింబాలిక్ కాన్స్టెంట్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో అక్కడ ఆ కాన్స్టెంట్ ఎలా డిఫైన్ చేయాలో ఒక ప్రోగ్రామ్ చూస్తే అర్థమైపోతుంది. బట్ డిఫరెన్స్ అయితే మనకు తెలియాలి, ఐడెంటిఫైయర్కి కాన్స్టెంట్కి డిఫరెంట్ అయితే తెలియాలి. ఐడెంటిఫైయర్స్నే వేరియబుల్స్ అంటాం. సో ఒక ఐడెంటిఫైయర్ డిఫైన్ చేయాలన్నా కాన్స్టెంట్ డిఫైన్ చేయాలన్నా రూల్ అయితే సేమ్, ఎందుకంటే ఇవి మనం క్రియేట్ చేసుకున్నాం యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ కాబట్టి సేమ్ ఈ రూల్ని ఫాలో అయ్యి రెండింటిని క్రియేట్ చేస్తాం. బట్ ఈ రెండింటిలో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఐడెంటిఫైయర్స్ అంటేనే అందులో ఉన్న వాల్యూస్ మనం చేంజ్ అవుతూ ఉంటాయి, కాన్స్టెంట్ అంటే అందులో ఉన్న వాల్యూస్ ఫిక్స్డ్గా ఉంటాయి కాబట్టి చేంజ్ అవ్వటం అనేది జరగదు. అంటే వన్స్ దాంట్లో మనం ఒక వాల్యూ అసైన్ చేసిన తర్వాత ఆ వాల్యూని చేంజెస్ అనేది చేయలేము అనమాట అట్లా. ఓకే, నెక్స్ట్ ఇక ఆపరేటర్స్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి, ఆపరేటర్స్ అంటే ఇక్కడ ఈ ఆపరేటర్స్ అనేవి ఉపయోగించి క్యాలిక్యులేషన్స్ అలాంటివి పెర్ఫామ్ చేస్తాం. సి లాంగ్వేజ్లో మనకి రిచ్ సెట్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, చాలా రకాల ఆపరేటర్స్ ఉన్నాయి. వీటి ద్వారా మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు. దీంట్లో ఫస్ట్ తీసుకుంటే కనుక అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అడిషన్ సింబల్,
అంటే యాడ్కి, తర్వాత సబ్ట్రాక్షన్ సింబల్, ఇక్కడ స్టార్ మల్టిప్లికేషన్ సింబల్, దెన్ డివిజన్ బై సింబల్, డివిజన్ సింబల్, అండ్ పర్సెంట్ మీన్స్ మనకి మాడ్యులస్ సింబల్. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇక్కడ మనం రాసుకోవచ్చు. ప్లస్ అనే సింబల్ యాడ్ అనుకోవచ్చు, ఇలా అనమాట. ఈ విధంగానే రాయొచ్చు. ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇలా సబ్ట్రాక్షన్, MUL means multiplication, then division, and finally modulus. ఇవి అంటే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్లో ఉపయోగించడం కోసం ఈ ఆపరేటర్స్ని వాడతాం. అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఇది ప్లస్, మైనస్, ఆస్టిక్ మల్టిప్లికేషన్ సింబల్, డివిజన్ బై సింబల్, పర్సెంట్ వచ్చేసి మాడ్యులస్ ఆపరేటర్ అనమాట. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే కంపారిజన్స్లోనే ఇక్కడ వీటిని ఉపయోగిస్తాం. రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటి? రిలేషనల్ ఆపరేటర్స్ అంటే డబల్ ఈక్వల్ టు వాడతాం. డబల్ ఈక్వల్ టు, దీన్ని వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్ అంటాం. కంపారిజన్. ఒక నిమిషం. కంపారిజన్ ఆపరేటర్. తర్వాత నెక్స్ట్ వన్ లెస్ దెన్ ఆపరేటర్. లెస్ దెన్. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆపరేటర్. ఆ తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇలా రాస్తాము, దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. తర్వాత ఇంకొక ఆపరేటర్ వచ్చేసి ఎక్స్క్లమేషన్ ఈక్వల్ టు, దీన్ని వచ్చేసి నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ అని చెప్పేసి పిలుస్తాం. నాట్ ఈక్వల్ టు. సో ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. ఇవి రిలేషనల్ ఆపరేటర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మూడో రకం లాజికల్ ఆపరేటర్స్. అంటే వీటిని కాంపౌండ్ కండిషన్స్లో ఉపయోగిస్తాం. అందులో ఈ డబల్ యాంపర్సెంట్ అంటాం. యాంపర్సెంట్ రెండు రాస్తాం. దీని వచ్చేసి అండ్ అనే ఆపరేటర్ అంటాం. తర్వాత ఈ సింబల్స్, దీని వచ్చేసి ఆర్ అనే ఆపరేటర్ అంటాం. ఆ సింబల్ని వచ్చేసి ఏమంటారంటే పైప్ క్యారెక్టర్ అంటాం. పైప్ అంటాం. అంటే కీబోర్డ్లో దాన్ని పైప్ క్యారెక్టర్ అంటారనమాట. తర్వాత ఎక్స్క్లమేషన్ సింబల్, దీని వచ్చేసి నాట్ అనే ఆపరేటర్. ఇవి లాజికల్ ఆపరేటర్స్ ఇలా. తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఒకటి ఈక్వల్, పైన డబుల్ ఈక్వల్ టు రాసి ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు రాసి, పైన డబుల్ ఈక్వల్ టు రాస్తే దీన్ని కంపారిజన్ ఆపరేటర్ అన్నాం. ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు, దీని వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ మీన్స్ వాల్యూని అసైన్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0, 0 అనేది ఎక్స్కి అసైన్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు వై, వైలో ఉన్న వాల్యూ ఎక్స్కి అసైన్ అవుతుందంట. ఇలా రాస్తాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సిలో ఇంకొక విధంగా రావచ్చు. ఎలా అంటే ప్లస్ ఈక్వల్ టు, వీటిని మనకి షార్ట్ కట్లో రాస్తాం. తర్వాత మైనస్ ఈక్వల్ టు, తర్వాత మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, బై ఈక్వల్ టు, ఈ విధంగా మాడ్యులస్ ఈక్వల్ టు ఇలా రాస్తాం అన్నమాట. వీటిని కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఏంటి వీటి యొక్క యూజ్ ఏంటి అనేది చూస్తే కనుక, ఇప్పుడు సపోజు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 రాస్తున్నాం. అంటే ఎక్స్కి 10 యాడ్ చేసి మళ్ళీ ఎక్స్లోనే స్టోర్ చేస్తాం. దాన్ని మనం షార్ట్ కట్లో ఇలా రాయొచ్చు అనమాట. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 10 అని ఇలా రాయొచ్చు. అదే ప్లస్ ఈక్వల్ టు అనేది. అలానే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 10, సో ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 10. అంటే ఇలా ఇన్ డీటెయిల్డ్గా రాయకుండా దీన్ని షార్ట్ కట్లో రాసుకోవచ్చు అనమాట. అందుకే ఇవి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ టైప్స్ అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్ తీసుకుంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం. వీటికే ఇంకొక పేరు యూనరీ ఆపరేటర్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇవి వచ్చేసి ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. అంటే ఏదైనా ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి లేదా ఒక వాల్యూ డిక్రిమెంట్ చేయాలన్నప్పుడు ఈ ఆపరేటర్స్ ఉపయోగిస్తాం. సో వీటి గురించి ఒక ఎగ్జాంపుల్ తర్వాత చూద్దాము. ఇవి ఆ తర్వాత నెక్స్ట్ ఆపరేటర్స్ వచ్చేస్తే కనుక టెర్నరీ ఆపరేటర్స్ అంటాం ఆర్ కండిషనల్ ఆపరేటర్స్ అంటాం. ఏంటి ఈ ఆపరేటర్స్ అంటే క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్, ఇవి టెర్నరీ ఆపరేటర్స్. దీని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్. అంటే బిట్ మ్యానిపులేషన్స్, లో లెవెల్ ప్రోగ్రామ్స్ అలాంటివి డెవలప్ చేయాలని బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉపయోగిస్తాం.
ఏంటి ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే లాజికల్ అండ్, తర్వాత లాజికల్ ఆర్, ఇలాంటి వాటిని ఉపయోగించి మనకి బిట్ మ్యానిపులేషన్స్ ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు అనమాట ఇట్లా. సో ఇవి కూడా మనకి తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇవి టోటల్గా సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ అంటాం. ఫస్ట్ ఆపరేటర్స్ తీసుకుంటే కనుక, అంటే సి టోకెన్స్లో ఆపరేటర్స్ తీసుకుంటే 7 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్, అంటే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్లో ఉపయోగిస్తాం. తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్, అంటే కంపారిజన్స్లో వాటిలో వాడతాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్, తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, వీటిని యూనరీ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్స్, వీటిని కండిషనల్ ఆపరేటర్స్ అంటారు. తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇంకా ఉన్నాయి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామ్ చూసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇవి సిలో టోకెన్స్లో మనకి 4th టైప్. ఆ తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ అనొచ్చు, స్పెషల్ సింబల్స్ అనొచ్చు. ఏంటి స్పెషల్ క్యారెక్టర్స్, స్పెషల్ సింబల్స్ అంటే కనుక, ఇవి జనరల్గా మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక ఎక్కువగా వీటిని ఎక్కడ ఉపయోగిస్తారంటే, ఈ సింబల్స్ కొన్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పెరాన్సిస్ తీసుకున్నాం. ఈ పెరాన్సిస్ మనం ఎలా ఇండికేట్ చేస్తాము అంటే, దేనికోసం ఇండికేట్ చేస్తాం అంటే బ్లాక్ ఇండికేషన్ అప్పుడు వీటిని ఉపయోగిస్తాం. బ్లాక్ ఇండికేషన్, దీన్ని మనకి సింపుల్గా బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. అంటే ఆ సింబల్ పెరాన్సిస్ మధ్యలో ఉన్నవాటి. తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ డిఫైన్ చేస్తాం. స్క్వేర్ బ్రాకెట్స్ వీటిని వచ్చేసి అరే సైజ్ లేదా అరే ఇండికేషన్ కోసం వీటిని ఉపయోగిస్తాం. ఆ లోపల వచ్చేసి అరే ఇండెక్స్ అనేది డిఫైన్ చేస్తాం అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లెస్ దాన్ గ్రేటర్ దాన్, వీటిని వచ్చేసి యాంగిల్ బ్రాకెట్స్ అంటాం. యాంగిల్ బ్రాకెట్స్, ఈ యాంగిల్ బ్రాకెట్స్ని వచ్చేసి మనకి ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు అంటే, యాంగిల్ బ్రాకెట్స్ని హెడర్ ఫైల్స్ డిఫైన్ చేయడంలో వీటిని ఉపయోగిస్తాం, లేదా ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్లో. ఆ తర్వాత నెక్స్ట్ పెరాన్సిస్. ఈ పెరాన్సిస్ వచ్చేసి మనకి ఫంక్షన్స్ అనమాట. ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు లేదా ఫంక్షన్ కాలింగ్లో వీటిని ఉపయోగిస్తారనమాట ఇలా. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఏంటి డిఫైన్ చేయడం అంటే సెమీకోలన్స్. సెమీకోలన్ ఎక్కడ ఉపయోగిస్తామంటే, ఒక సెమీకోలన్ రాసామంటే దాని మీనింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ ఎండ్ అవుతుంది అనేది. ఇవి కొన్ని సిలో మనకి స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇక్కడ ఈ బ్రాకెట్స్ మనం కొంచెం అలవాటు అవ్వాలి, ఎందుకంటే 4 టైప్స్ ఉన్నాయి. ఆ బ్రాకెట్ని మనం ఇండికేషన్ చూడగానే అర్థమైపోవాలి. ఓకే, ఎక్కడ సెట్స్ వాడాం అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ వాడాం, ఓకే అంటే ఇది ఒక బ్లాక్ డిఫైన్ చేసినట్లు. స్క్వేర్ బ్రాకెట్స్ వాడాం, ఓకే ఇది అరే కోసం. యాంగిల్ బ్రాకెట్స్ అంటారు, యాంగిల్ బ్రాకెట్స్ వాడాం, హెడర్ ఫైల్స్ డిఫైన్ చేస్తున్నాం. పెరాన్సిస్ వాడాం, దెన్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం అనేది మనకి ఇండికేషన్స్ ఆటోమేటిక్గా తెలిసిపోవాలన్నమాట. ఇది సో ఇది టోటల్గా సి లాంగ్వేజ్లో టోకెన్స్ ఆఫ్ సి అంటాం. అంటే సి లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామింగ్ రాయాలంటే ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన కంటెంట్స్ అంటే ఇవన్నీ ఉంటే కానీ మనం ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయలేం. కాబట్టి ఇవి టోటల్గా సి టోకెన్స్, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్ అండ్ ఆపరేటర్స్, ఫైనల్గా స్పెషల్ క్యారెక్టర్స్, స్పెషల్ సింబల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, రైట్.